ఇక రాష్ట్రానికి పెట్టుబడుల వరద. తెలంగాణలో పెట్టుబడికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలు. మెట్రో నగరంలో ఐటీ పార్క్ నిర్మాణం. క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ భేటీ. 450 కోట్ల భారీ పెట్టుబడి. కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్న సీఎం రేవంత్ బృందం. తొలి రోజు దాదాపుగా 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్. సీఎం సింగపూర్ టూర్ సక్సెస్. దావోస్ చేరుకున్న సీఎం అండ్ టీం. దాదాపుగా 450 కోట్లతో ఒక ఐటీ పార్క్ పెట్టబోతున్నారంట. ఇదే ప్రధాన వార్తగా వచ్చింది మనకు అన్ని పేపర్స్లో ఇవాళ. రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార శాఖ కార్యదర్శి వీళ్ళందరూ పాల్గొన్నారు. దీంట్లో మొత్తం మీద అయితే దాదాపుగా 450 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చారంట. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ అభివృద్ధి చేయనుంది. క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవబోతుంది. ఈ సంస్థ నిర్ణయం ఆహ్వానించదగింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్క్లో అందుబాటులో ఉంటాయి. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు లభిస్తాయి. తెలంగాణలో విస్తరించడం గౌరవంగా ఉందని చెప్తున్నారు ఆయన గౌరీశంకర్ గారు. తర్వాత సింగపూర్లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి బృందం. చివరి రోజైన ఆదివారం ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ CEO ప్రదీప్తో బిశ్వాస్, DBS కంట్రీ హెడ్ లిమ్ హిమ్చౌన్, DBS గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, సో వీళ్ళందరూ పాల్గొన్నారు. దీంట్లో హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించింది. ఈ పర్యటనలో ఆశించిన పెట్టుబడులు, ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరిణామం. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునికత AI ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. దాదాపుగా 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమకు సంబంధించి సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్బాబు నిర్వహించిన చర్చలు ఫలవంతం అయ్యాయి. ఆదివారం హైదరాబాద్లో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయించింది. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఒక ఫ్యూచర్ సిటీ, అందులో అత్యాధునిక AI ఆధారిత డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం, దానికి 3,500 కోట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఇంతవరకు ఫ్యూచర్ సిటీయే గతి లేదు. దానికి ఇంతవరకు భూసేకరణ జరగలేదు. అక్కడ రైతులు ప్రాణమన్నా ఇస్తాం కానీ భూమి మాత్రం ఇవ్వని చెప్పి గొడవ చేస్తున్నారు. అది జరగలేదు. అక్కడ భూమి ఇవ్వలేదు. ఇంతవరకు ఏం పని కాలేదు. అప్పుడు వీళ్ళు 3,500 కోట్లు పెట్టుబడులు తెచ్చేసామని చెప్పుకుంటున్నారు. గతంలో వెళ్ళారు కదా దావోస్ పర్యటనకి పోయిన సంవత్సరం. ఎంత తీసుకొచ్చారు? ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయో, ఏమేం చేశారు వాటితో ఇప్పటి వరకు, ఎన్ని స్టార్ట్ అయినాయి అంటే ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఉందా ఒక్కదానికైనా సమాధానం? లేదు కదా. మరి ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, ఇంతవరకు అక్కడ ఏది జరగలేదు, అప్పుడే ఇన్ని తెచ్చేసామని చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మరో భారీ ఐటీ పార్క్ పెడతామంటున్నారు. ఎక్కడ స్థలం ఉంది? స్థలం ఎక్కడ ఉంది అంటే ఎక్కడ పెడతారు వీళ్ళు? మళ్ళీ దానికోసం ఇప్పటికే ఫ్యూచర్ సిటీ కోసం ఒక 30,000-40,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నాడు. ఇటువైపు ఫార్మా సిటీ కోసం ఒక 20,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నాడు. అటువైపు ఏదో AI కోసం ఒక 20,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నాడు. ఏం భూమి అనుకుంటున్నారా? ఏదైనా బిస్కెట్లు అనుకుంటున్నారు సేకరిస్తానికి ఇష్టం వచ్చినట్టుగా? వ్యవసాయం చుట్టుపక్కల, మన హైదరాబాద్ చుట్టుపక్కల, మనం ఇప్పుడు హైదరాబాద్లో అన్నం తింటున్నామంటే, తిండి తింటున్నామంటే, కూరగాయలు తింటున్నామంటే, కరేపాకు లేకపోతే కొత్తిమీర, టమాటాలు ఏదైనా తింటున్నామంటే చుట్టుపక్కల పండించేవి మనకు వస్తున్నాయి. నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ తీసేసుకొని అటు AI సిటీ కడతా, ఇటు ఫ్యూచర్ సిటీ కడతా, ఇటు ఫార్మా సిటీ కడతా అంటే తిండి నుంచి చేస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు తినాలి కదా, మనం అన్నం తినాలి కదా. డబ్బులు తిని బతకలేంగా, మందులు తిని బతకలేంగా. టెక్నాలజీ తీసుకొచ్చి అదేదో మనకు ఆకలి లేకుండా చేయలేదు కదా. పోనీ ఇన్ని కంపెనీస్ తీసుకొస్తున్నావు, వీళ్ళకి మౌలిక వసతులు ఇవ్వాలి కదా. వాటర్ యాడ్ నుంచి చేస్తావు నువ్వు, వాళ్ళకి ఫుడ్ యాడ్ నుంచి చేస్తావు నువ్వు. ముందు వ్యవసాయాన్ని పట్టించుకోండి సార్ మీరు. వ్యవసాయ ఆధారిత ప్రజలు ఇప్పటికీ చాలామంది ఉన్నారు మన తెలంగాణలో. దాదాపుగా దేశంలో అత్యంత హైయెస్ట్గా దాదాపుగా చెప్పాలంటే మన 60% మంది ఇక్కడ ఇప్పటికీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క చోట కూడా రైతు బంధు రాలా, రుణమాఫీ రాలా, ఒక్క చోట కూడా రైతు భరోసా రాలా, రేషన్ కార్డు రాలా, ఏది జరగట్లేదు.
మీరు మాత్రం అక్కడ 40,000 ఎకరాలు, ఇక్కడ 30,000 ఎకరాలు, అక్కడ 20,000 ఎకరాలు అంటారు. సిటీలో ఏమో మూసి చుట్టుపక్కల ఉన్న 10,000 ఎకరాలు అంటారు. ఏంటి సార్ ఇది? ముందు ప్రజలకి అత్యధికంగా కావాల్సింది విద్య, వైద్యం, వ్యవసాయం. వీటి గురించి పట్టించుకోండి ఫస్ట్. ఏఈ, ఫ్యూచరు, 4 సిటీల తర్వాత. ఇప్పటికీ హాస్పిటల్స్ అదే పరిస్థితి, స్కూల్స్లో అదే పరిస్థితి. వీటి గురించి ఆలోచించండి సార్ మీరు ఫస్ట్.